మాజీ సీఎం జగన్ రాక్షస క్రీడ మరోసారి బయటపడింది. కాకినాడ పోర్టు సెజ్లోని కోట్ల విలువైన వాటాను కారు చౌకగా కొట్టేయడానికి ఆయన పనిన కుట్ర బయటపడింది. తన బాబాయి కుమారుడితో కలిసి జగన్ ఆడిన ప్లే గేమ్ వెలుగు చూసింది. మాజీ సీఎం వైఎస్ జగన్పై సిఐడి తాజాగా కేసు నమోదు చేసింది. బాధితుడు కర్నాటి వెంకటేశ్వరరావుకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. కాకినాడ పోర్టు సెజ్లోని 3,600 కోట్ల రూపాయల విలువైన వాటాను కారు చౌకగా దోచుకున్నాడని కేవీరావు ఫిర్యాదు చేశారు. అక్రమ కేసులు పెడతానని, జైలుకు పంపిస్తానని, వ్యాపారాలను మూయించేస్తానని బెదిరించారని ఆరోపించారు. చివరికి తన వాటాలను లాక్కున్నారని కూడా ఆయన ఆరోపించడంతో జగన్పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మాజీ సీఎం జగన్ తన బాబాయి వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డితో కలిసి కుట్ర పన్నారని కేవీరావు ఆరోపించారు. తమ వ్యాపారాలకు భంగం కలిగించడమే కాకుండా తన వాటాలను కూడా లాగేసుకున్నారని సిఐడికి ఫిర్యాదు చేశారు. కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్లోని 2,500 కోట్ల రూపాయల విలువైన వాటాలను 494 కోట్లకు బలవంతంగా అరబిందో సంస్థకు బదలాయించారని ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. కాకినాడ సెజ్లోని 1,109 కోట్ల విలువైన వాటాలను 12 కోట్ల రూపాయలకు లాగేసుకున్నారని కేవీఆర్ ఆవేదన చెందారు. మొత్తం 3,000 కోట్ల మేర జగన్, విక్రాంత్ కలిసి దోచుకున్నారని ఆయన ఆరోపించారు. కేవీఆర్ కన్నీటి కథలకు చెలించిన సిఐడి జగన్పై కేసు నమోదు చేసింది.